హలో టు ఆల్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. ఈజీగా సేమియా ఎలా చేయాలో చూపిస్తాను. మార్నింగే చూసారా సన్ ఎంత మంచిగా కనిపిస్తుందో. చలో లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పల్లీల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అలాగే సేమియా ఉప్మాని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. సేమ్ ప్యాన్ లో సేమ్ ఆయిల్ లో కొన్ని మినప్పప్పు అలాగే ఆవాలు వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ బ్రౌన్ లో తిరుగుతున్న తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ మొత్తం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అవుతున్న టైంలో ఇలా టొమాటోస్ ని కట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. దాంతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్, కరివేపాక్ అండ్ ఆల్సో పచ్చిమిర్చి మంచిగా మిక్స్ అయిన తర్వాత అండ్ మంచిగా కుక్ అయింది అనిపించినప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. ప్రీవియస్ గా చూపించిన గ్లాస్ తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసి క్యాప్ పెట్టేసాం. క్యాప్ పెట్టేసిన ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ అన్ని ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ పక్కన ఫ్రై చేసుకొని ఉంచుకున్న సేమియా అయితే యాడ్ చేస్తున్నాం. ఈ సేమియా అయితే మేము ఘీలో ఫ్రై చేసుకున్నాం. ఉప్మా రవ్వ కూడా మేము ఘీలోనే ఫ్రై చేసుకున్నాం. అండ్ ఈ లంప్స్ లేకుండా సేమియా అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సేమియా అనేది కుక్ అయిపోతుంది. ఇందులో మెయిన్ ఏంటంటే సేమియా అనేది 100% కుక్ అవ్వనివ్వకండి, జస్ట్ 80 to 70% వరకు కుక్ చేసుకోండి. సేమియా ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేయాలి, ఎందుకంటే ఉప్మా రవ్వ లంప్స్ గా ఆ వాటర్ లో అలాగే ఉండిపోతుంది. సో మనం ఇలా కదిలిస్తూ వేస్తూ ఉంటే లంప్స్ లేకుండా నీట్ గా మొత్తం అయిపోయిన తర్వాత లంప్స్ లేకుండా మళ్ళా ఇంకొకసారి మా అత్తయ్య అయితే కదిలిస్తున్నారనమాట మొత్తం. నెక్స్ట్ అయితే క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. క్యాప్ తీసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టాం కాబట్టి కింద అడుగు పట్టకుండా సేమియా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. మొత్తం ఒకసారి మా అత్తయ్య అయితే మిక్స్ చేసేసారు. లాస్ట్ లో మా అత్తయ్య ఘీ అయితే యాడ్ చేశారనమాట ఈ సేమియాలోకి. తింటున్న ఎవ్రీ బైట్ కి ఆ ఘీ ఫ్లేవర్ తగులుతుంటే సేమియా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. హోమ్ మేడ్ ఘీ కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఫైనల్ గా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఫైనల్ గా ప్లేట్ లో అయితే సర్వ్ చేసుకొని నేనైతే షుగర్ తో తింటున్నాను. మీరందరూ అయితే సేమియా ఉప్మా దేంతో తింటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఫైనల్ గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.